సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. మెడికల్ కళాశాల విద్యార్థులకు వసతి తాండూరు మైనార్టీ బాయ్స్ హాస్టల్లో ఏర్పాటు పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి. తాండూరులో త్వరలో ప్రారంభించిన కోడంగల్ మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం తాత్కాలిక వసతి గృహాన్ని సిద్ధం చేస్తున్నారు. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న మైనార్టీ బాయ్స్ హాస్టల్ను మెడికల్ కాలేజీ విద్యార్థులకు హాస్టల్గా మారుస్తున్నారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆదేశాలతో మున్సిపల్ కార్మికులు బాయ్స్ హాస్టల్ భవనంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ పనులను కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి పరిశీలించారు. ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, మున్సిపల్ జవాన్లు కార్మికులతో పనులు చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు త్వరలో ప్రారంభించనున్న మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం మైనార్టీ బాయ్స్ హాస్టల్లో తాత్కాలిక వసతి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. సుమారు 100 పడకల సామర్థ్యం ఈ భవనంలో కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జవాన్లు రమేష్, అశోక్, బాలు, శ్రీనివాస్, సాయి తదితరులు ఉన్నారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ బిల్డింగ్ అన్యూజ్గా ఉంది, యూజ్ చేస్తలేదు. దీంట్లో మనకు తాండూరుకు సంబంధించిన మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దీంట్లో హాస్టల్ పెడదామని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు. దీన్ని క్లీన్ చేయించమని చెప్పారు. కాబట్టి ప్రస్తుతం ఈ బిల్డింగ్ను క్లీన్ చేస్తున్నాం. మెడికల్ కాలేజీకి సంబంధించిన హాస్టల్ కొరకు తాత్కాలికంగా వాడుకోవడానికి ఈ బిల్డింగ్ క్లీన్ చేస్తున్నాము. ఆ తర్వాత బిల్డింగ్ వాళ్ళది మెడికల్ కాలేజ్కి సంబంధించిన హాస్టల్ బిల్డింగ్ కూడా అక్కడ తయారవుతుంది. దానికి ఒక 2-3 months టైం పట్టవచ్చు. ఆలోగా ఇక్కడ అడ్మిషన్స్ అయినప్పుడే ఇక్కడ స్టూడెంట్స్ హాస్టల్ ప్రొవిజన్ ఇక్కడ ఇస్తామని చెప్పేసి చెప్పారు.